బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీని కరోనా మహమ్మారి మళ్లీ కలవరపెడుతుంది. రాష్ట్రంలో రోజు రోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7 కరోనా కేసులు నమోదైనట్లుగా వైద్యాధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కు చేరుకుంది. అత్యధికంగా కడప జిల్లాలో 8 పాజిటివ్ కేసులుండగా గుంటూరు జిల్లాలో 6, తూర్పు గోదావరిలో 3, బాపట్ల, కాకినాడలో 2 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 10 మంది బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా మరో 9 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 4 చనిపోయారు. చనిపోయిన 4 కాకినాడ, గుంటూరు జిల్లాలకు చెందిన వారిని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేవలం 20 రోజుల్లోనే 12 కేసులు నమోదు కావడంతో పాటు 4 మరణించడంతో ఏపీలో కరోనా భయం పట్టుకుంది. రాష్ట్రంలో 145 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4 మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం భారత్ లో తక్కువగానే ఉందని, భయపడాల్సిన పని లేదని వైద్య శాఖ అధికారులు తెలిపారు. కానీ శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులతో పాటు వయోవృద్ధులు కూడా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, బయటికి వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమంటూ సూచిస్తున్నారు. ఇక ఈ జాగ్రత్తలతో కరోనాతో వ్యాప్తి తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితో పాటు వృద్ధులు, శ్వాస సంబంధ సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ పరిధుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేకమైనటువంటి వార్డులను ఏర్పాటు చేసింది. కావాల్సినటువంటి కిట్లు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దీనిపైన అప్రమత్తత జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ నిత్యం దీనిపైన సమీక్ష చేయాలి. అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులున్నా తక్షణమే వైద్యం అందుబాటులో ఉంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు కూడా తాజాగా 7 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 26 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కరోనా వ్యాప్తి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 4 చనిపోయారు. దీంతో అన్ని ప్రాంతాల్లో కూడా అప్రమత్తత నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీనిపైన నిత్యం సమీక్ష చేస్తా ఉన్నారు. మొత్తం మీద కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదవటం ఆందోళనకు గురి చేస్తా ఉంది. దీనిలో మొత్తం ఇప్పటి వరకు కూడా నమోదైనటువంటి కేసుల్లో 26 కేసులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కరోజే 7 కేసులు నమోదవటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. కడప జిల్లాలో అత్యధికంగా 8 కరోనా కేసులు నమోదయ్యింది. గుంటూరు జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద గుంటూరు జిల్లా సెకండ్ లో ఉంది. 6 కేసులు ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 3 కేసులు, కాకినాడ, బాపట్ల జిల్లాలో 2 కేసులు చొప్పున నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీఆర్, విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదైనటువంటి పరిస్థితి ఉంది. తాజాగా నమోదైనటువంటి 7 కేసుల్లో గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, బాపట్లలో 1 కేసు తాజాగా నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. క్లస్టర్ వ్యాప్తి లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంగా పేర్కొంటుంది. అయినప్పుడు కూడా పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తుంది. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని కూడా నియామకం చేసినట్టు పరిస్థితి ఉంది. 24 గంటల పాటు పూర్తిగా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఏమాత్రం అనుమానం ఉన్నా, దగ్గు, జలుబు, ఇతరత్ర జ్వరం ఉన్నా మొత్తం టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అన్ని ప్రభుత్వ వైద్యశాలలో దీనికి కావాల్సిన కరోనా టెస్టులు నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 225 ప్రత్యేక కోవిడ్ పడకలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆక్సిజన్ మందులు, అదేవిధంగా పీపీపీ కిట్లు, N95 మాస్కులు అన్ని కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. అదేవిధంగా ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ వంటి కీలకమైన కేసులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలు భయపడాల్సిన పని లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అనుమానం ఉన్నా దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.